ఈ ప్రెజర్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయా, పేరెంట్స్ ఇస్తున్నారా, పిల్లలే తీసుకుంటున్నారు? ఇది చదివితేనే నీకు మంచి ఉద్యోగం అవుతుంది, లేకపోతే నీ లైఫ్ అయిపోతుంది. దాని పీర్ ప్రెజర్ అంటారండి, సోషల్ ప్రెజర్ అంటారు. ఇంకొకటి వచ్చి ఇంకొకటి మతం గురించి మాట్లాడతాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి టెంపుల్ గురించి మాట్లాడతాడు. ఇవే మాట్లాడతారా? వీటి గురించి డిబేట్లు పెట్టరా? కంట్రీ ఎకానమీ ఏమైపోతుంది, లేదా దానికి ఏం చేయాలంటే పెట్టరు. ఇప్పుడు ఈ సూసైడ్స్ అనే ఈ కేసు ఏదైతే ఉందో ఒక బాధ మనిషికి కలిగినప్పుడు గంటకి 40 మంది చచ్చిపోతున్నారండి. ఆ సస్టైన్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా ఇంక లైఫ్ వేస్ట్, నేను దేనికి పనికిరాను. కరెక్ట్ ఎనిమి ఎవడంటే మన ఎమోషన్సే మనకి ఎనిమి అండి. ఆ ఎమోషన్స్ వాళ్ళకి బ్యాలెన్స్ తప్పడం వల్ల ఈ కెమెరామెన్ కిందో, లేకపోతే పెట్రోల్ బంకుల్లోనో, లేకపోతే స్విగ్గీల్లోనో, జొమాటోలోనో అక్కడెక్కడ పాపం డిగ్రీలు చేసో, BA చేసో, బీకామ్ చేసి 40 ఏళ్ల క్రితం పెట్టిన పనికిమాల సిలబస్లు ఏవైతే చెత్త సిలబస్లు ఉన్నాయో ఆ సిలబస్లో పెట్టి చదవంటారు అని చెప్పి జాగ్రఫీ లిస్టులు చదివించి బయట ఒకప్పుడు ఎంత పర్సంటేజ్ అని అడిగేవాడు. 9.7 రావటం ఏంటి, క్లవర్ అన్నారు కదా. ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఉన్న డిగ్రీ కాలేజీలో పిల్లలు వేశారనుకోండి, 12th అయిన తర్వాత మిగతా రోజులు ఏం చేస్తారు తెలుసా? పబ్బులు, బార్లు, ఇవి. సో మీరన్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ఈ సిస్టంలో అసలు చేంజెస్ రావాలి అంటే ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన పర్సన్స్ ఉంటేనే వస్తుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. మరి అటువంటిప్పుడు ఇది IAS అయితే ఏంటి, IPS అయితే ఏంటి, IRS అయితే ఏంటి? నేను అనేది అదే సార్. ఇప్పుడు మీరు కట్టేసి ఉద్యోగం చేయమంటారు, ఆ కట్లు తెంచుకొని మీరు ఎందుకు అసలు ముందుకు రావట్లేదు? గవర్నమెంట్ ఎగ్నెస్ట్ గా మాట్లాడితే అక్కడ CBI రైడ్ జరగట్లేదా? 10 సార్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అంటే ఎలా వస్తుంది క్వాలిటీ? అసలు ఈ రిజర్వేషన్ అనే వర్డ్ ఎడ్యుకేషన్ లో డిక్లేర్ చేస్తున్నారు. మీరు విన్నర్ని డిక్లేర్ చేస్తే 99 మందిని లోదర్స్ మీరు చెప్పకూడదు. రేస్, రన్నింగ్ రేస్ ఏదైతే ఉందో ఈ రేస్ ని మార్చకపోతే మీకు క్రైమ్ రేట్ కానీ, డిప్రెషన్స్ కానీ, సూసైడ్స్ కానీ తగ్గవు. అసలు ఈ టైప్ ఆఫ్ కంపారిజన్స్, ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఇంకో 10 years తర్వాత, ఇంకో 20 years తర్వాతనైనా చూడగలమండి అసలు భారతదేశంలో. కూడా సూసైడ్ చేసుకోడు. ఎందుకు సూసైడ్ చేసుకోడు? చనిపోయిన వాళ్ళు మరి గేమ్లు ఎన్నిసార్లు గెలుస్తాడండి? ప్రాక్టీస్ మ్యాచ్ లో వాళ్ళ ఏదైనా చేయొచ్చు, మన జనాన్ని నాశనం చేసేయచ్చు. ఇంకొకటి వచ్చి ఇంకొకటి మతం గురించి మాట్లాడతాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి టెంపుల్ గురించి మాట్లాడతాడు. ఇవే మాట్లాడతారా? ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న ఎదుటి వాళ్ళ నుంచి మనం సఫర్ అవుతూనే ఉంటే ఎంతకాలం బ్యాలెన్స్ చేస్తాము అని యాక్సెప్ట్ చేయడమే లేదు. తీసుకునే పరిస్థితి లేనప్పుడు సొసైటీ తప్పు ఉంది అంటాను. భారతదేశం
ఎప్పటికే ఈ సూసైడ్స్ లో మొదటి స్థానంలోనే ఉంటుంది, అందులో డౌట్ లేదు అసలు. మీరు ఎన్ని చేయండి, మటలు కూడా జరుగుతాయి. గవర్నమెంట్ చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే, నేను టాయిలెట్లు కట్టానా, లేకపోతే టీచర్స్ ని పెంచానా, బిల్డింగ్లు కట్టానా, నాడు నేడు పథకానికి 15,000 రూపాయలు ఇచ్చానా, లేకపోతే ఏది చేస్తున్నాను, ఎంతమందిని స్కూల్లో జాయిన్ చేస్తున్నాను, డ్రాప్ అవుట్ అవ్వకుండా ఎలా కాపాడుతున్నాను అన్నటువంటి విధానమే ఉంది తప్ప క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు.